అవిశ్వాసం ఎవరికి ఉంటుందో, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఎవరికి ఉండదో వారు ద్విమనస్కులంట, సమస్త మార్గములలో అస్థిరులు. ఇందాక మొదటి కీర్తనలో చూసాం, చేయనదంతా సఫలమగును. అది ఒక్క శ్రేష్టమైన దీవెనైతే ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి. దుష్టులు అలాగున ఉండక అన్నాం కదా. ఇటువైపు ఉంటారు దుష్టులు, అటువైపు దేవుని వెంబడించేవారు ఉంటే. దుష్టుల యొక్క పరిస్థితి ఏంటంటే ద్విమనస్కులుగా ఉంటారు. వారు సమస్త మార్గముల యందు అస్థిరులంట. దే ఆర్ అన్స్టేబుల్ ఇన్ ఎవ్రీథింగ్ దే డూ. అస్థిరులుగా ఉంటారు. ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకునని దేవుని నుండి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరు? ద్విమనస్కులు, సందేహం కలిగిన వారు. దేవుడు ఉన్నాడా, దేవుని ఉనికిని సందేహించేవారు, దేవుని శక్తిని సందేహించేవారు, దేవుని ఆశ్రయించని వారు, నీటి ఓరన నాటబడని వారి యొక్క దుస్థితి అది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, హీ వాంట్స్ అస్ టు బీ లైక్ అ ట్రీ, ఒక స్థిరమైన చెట్టులాగా.